హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. 1000 కళ్ళతో మూవీ లవర్స్ ఎదురు చూసిన వారణాసి కాన్సెప్ట్ ట్రైలర్ని గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్లో లాంచ్ చేశారు. రాజమౌళి ముందే చెప్పినట్టు ఇందులో కథను పూర్తిగా ఓపెన్ చేయలేదు. కాకపోతే లోతుగా డీకోడింగ్ చేసుకుంటే ఎంతో కొంత అర్థమవుతుంది. 5వ శతాబ్దంలో వారణాసిలో కథ మొదలై వర్తమానంలోకి వచ్చి ఇక్కడి నుంచి ఆఫ్రికా అడవులు, వనాంచల్ ద్వారా త్రేతాయుగంలో లంకా నగరానికి వెళ్ళేలా 1-2 కాదు 7-8 ప్రపంచాలను జక్కన్న విహారం చేయించారు. ఒక అగ్నిశిఖ భూమి నుంచి ఆకాశానికి చేరుకొని అక్కడి నుంచి ఒక ఉల్కాపాతం జారిపడితే తరువాత జరిగే పరిణామాలు కారణంగా జన్మించబడ హీరో మహేష్ బాబు. అంటే ఆయన ఇక్కడ రుద్రాగా చూపించినారనమాట. సో ఆయన వచ్చే సీన్ అయితే గూస్ పంప్స్ అని చెప్పొచ్చు. దానికి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఫ్యాన్స్కి ఇప్పటికప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనమాట. సో ఇప్పటికీ ఈ వీడియో అయితే చాలా వ్యూస్ అయితే వచ్చిందనమాట. సో మనకంతా ఆల్రెడీ తెలిసింది ఆయన RRRకి నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసింది. సో దీంట్లో కూడా ఈ ట్రైలర్ అప్పుడే చూస్తుంది. ఈ సినిమా కూడా ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్ని చాలా సూపర్గా వచ్చేలాగా అయితే హార్డ్ వర్క్ చేసింటారు. సో మొత్తంగా సినిమా ఇంకా వీడియోలు చూసేదైతే ఎక్కువగా CG విజువల్స్ ఉన్నాయి. నంది వాహనం మీద రౌద్ర రూపంలో మహేష్ బాబు సమర నినాదంతో వస్తున్న ఒక షాట్లో రివీల్ చేయడం తప్ప ఇతర ఆర్టిస్టులను చూపించలేదు. బహుశా మోస్ట్లీ ఫిలిం రిలీజ్ అయ్యే టైంలో ఆయన నెక్స్ట్ ఇంట్రొడక్షన్గా వేరే యాక్టర్స్ని చూపించచ్చేమో. బట్ ప్రజెంట్ అయితే మహేష్ బాబుని చాలా హీరో కాబట్టి ఆయన్ని బాగానే చూపించినారు అని చెప్పచ్చు. సో ఇది ఫ్యాన్స్కి ఒక రకంగా పెద్ద పండగ అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకేం ఒకటి అర్థమైంది ఏమంటే, బాహుబలి ద్వారా మనకు తెలుగు ఇండస్ట్రీ ఏ రకంగా ఫేమస్ అయిందనేది అందరికీ తెలిసిండే విషయమే. సో బాహుబలి కేవలం మహిష్మతికి మాత్రం పరిమితమైంది. RRR వచ్చేసి బ్రిటిష్ సామ్రాజ్యం దాటిపోలేదు. కానీ ఇప్పుడు వారణాసి అలా కాదు. ఏవేవో లోకాలు చుట్టేస్తుంది. యుగాలు దాటి త్రేతాయుగం నుంచి కలియుగం దాకా అన్నీ టచ్ చేసేలా విజయేంద్ర ప్రసాద్ కాంచీలు ఎలాంటి కథ రాశారో అంతు చిక్కడం కష్టమనిపించేలా ఉంది. మొత్తానికైతే సినిమా సూపర్గా ఉంటుందని అప్పుడే ఫ్యాన్స్కి ఒక ఇంట్రెస్టింగ్ అనేది వచ్చిందనమాట. ఫ్యాన్సే కాదు, వేరే వాళ్ళు కూడా SS రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఏం తక్కువ లేదు, చాలా మందినే ఉన్నారు. ఆయనకి ఏ రకంగా హీరోస్ ఫ్యాన్స్ ఉన్నారో అంతే ఫ్యాన్స్ SS రాజమౌళి సినిమాకి కూడా ఉన్నారని చెప్పచ్చు. సో మొత్తానికైతే ట్రైలర్ చాలా సూపరు. అంటే ఇది చూపించినారు కదా, ఈ వారణాసి ద వరల్డ్, ఈ చూపించిండే విధానం అయితే చాలా సూపర్గా అని చెప్పచ్చు. సో ఆయన మనకు తెలిసిందే, రాజమౌళి ఒక సినిమా తీయాలనుకుంటే ఖచ్చితంగా 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఆ రకంగా చూపించి మళ్ళీ అవుట్పుట్ రావాలి కదా. సో అది హిట్ అయ్యే రీజన్ కూడా దానికే అనమాట. ఇంకా ఫైనల్గా ఈ మహేష్ బాబుని లాస్ట్లో చూపిస్తారు ఈ ట్రైలర్లో, వారణాసి టు ద వరల్డ్లో. సో అది మనకి ఒక రకంగా గూస్ బంప్సే వస్తాయన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.